హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు టాపిక్లో వెళ్ళే ముందు ఒక చిన్న రైడిల్ మీకోసం. అధికారం లేనప్పుడు అండగా ఉంటాడు, అధికారం వచ్చిన తర్వాత అమలా ఆదరిస్తాడు. శత్రువుకి సింహాలు అంటాడు, పేదోడికి ఫ్రెండ్లు అంటాడు. ఎవరో తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఈరోజు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఒకే ఒక పేరు మ్రోగిపోతుంది, అది పవన్ కళ్యాణ్. ఎందుకు అంటే ఆయన చేసే పనులు కానీ, ఆయన ఇచ్చే వార్నింగ్స్ కానీ అలా ఉన్నాయి. మరి కొంతమందికి అయితే ఆయన స్పీచ్ వింటేనే పోసుకునే పరిస్థితికి వచ్చింది. ఆ డీటెయిల్స్ ఏంటో క్లియర్ కట్గా మాట్లాడుకుంటాం ఈ వీడియోలో. బస్సు రాజకీయాల్లో మాట్లాడడం చాలా ఈజీ, కానీ ఆ మాట నిలబెట్టుకోవడం చాలా కష్టం. గుర్తుందా, గత ప్రభుత్వంలో ఇప్పడంలో ఇల్లు కూల్చేస్తుంటే ఆ బాధితులకు అండగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అక్కడికి. అప్పుడు అక్కడ ఒక అవ్వ ఇంట్లో నాగేస్తారమ్మ పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని ఏడ్చింది. నువ్వు గెలిచిన తర్వాత తప్పకుండా మా ఊరు రావాలయ్యా అని కోరింది. నార్మల్గా గెలిచిన తర్వాత లీడర్స్ ఆఫీస్ రూమ్లో కూర్చొని బిజీ అయిపోతుంటారు కదా, కానీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయనకి ఆ అవ్వ గుర్తొచ్చింది. కట్ చేస్తే ఆవిడింటికి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. ఆ సీన్ చూస్తే కళ్ళలో నీళ్లు తిరిగితే బస్సు. ఆ అవ్వను ఆప్యాయంగా హక్ చేసుకుని బాగున్నావా అని పలకరించారు. అంతేకాదు, ఆవిడ చేతికి 50,000 రూపాయలు ఇచ్చి ప్రతి నెల తన సొంత జీవితం నుంచి 5,000 తనకి ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఆ అవ్వ మనవుడి చదువు కోసం 1,00,000 రూపాయలు సాయం కూడా చేశారు. ఇది కదా నాయకుడు అంటే. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన కళ్ళలో నీళ్లు తుడిచేవాడే నిజమైన హీరో. ఈ ఇన్సిడెంట్ చూసాక పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసే వాళ్ళ నోళ్లు మూతపడినాయి. ఇప్పుడు అసలు విషయం కొద్దాం. ఈ మధ్య మంగళగిరిలో జరిగిన పదవీ బాధ్యత మీటింగ్ గురించి విన్నారా? అక్కడ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూస్తుంటే కొంతమంది గుండెల్లో రైలు పరిగెట్టినాయి. వైసీపీ నాయకులు ఈ మధ్య అధికారులని, ఇండస్ట్రియలిస్టులని బెదిరిస్తున్నారు. మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, అప్పుడు మీ సంగతి చెప్తామని. దీనికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన రిప్లై ఎలా ఉందో తెలుసా? మీరు మళ్ళీ అధికారంలోకి రావడానికి నేను బ్రతికుండగా జరగనివ్వను అని. అమ్మ బాబోయ్, ఈ డైలాగ్ వినగానే చాలా మందికి ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. మేమైతే రాజ్యాంగం ప్రకారమే వెళ్తాం, ఎవరైనా వినకపోతే మాత్రం చేతులు ముడుచుకొని కింద కూర్చోము, చొక్కా మడుచుకుని రంగంలోకి దిగుతామని క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు. కళ్యాణ్ గారి మాటలో ఆవేశం చూసారా? తప్పు చేస్తే సొంత మనుషులనైనా సరే వదిలిపెట్టను అని సింగపూర్ మాజీ ప్రధాని లీ క్వాన్ యూ గురించి ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే దీని అర్థం ఏంటంటే, తప్పు ఎవడు చేసినా సరే తోలు తీస్తా అని చెప్పారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎటువంటి రౌడీజానికి చోటు లేదు అని. ఇంకొక విషయం, అలాంటి యూత్కి కనెక్ట్ అయ్యే న్యూస్ ఇది. ఒక లేడీ బైక్ రైడర్, పేరు బ్లాగర్ స్వాతి రోజా. ఆమె శ్రీశైలం వెళ్తే చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ వీడియో చూసి పవన్ కళ్యాణ్ గారు వెంటనే రెస్పాండ్ అయ్యారు. దర్శన ఏర్పాట్లు కూడా చేయించారు. సోషల్ మీడియాలో ఒక చిన్న సమస్య కనిపించిన ఆయన వెంటనే రియాక్ట్ అవుతున్నారు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఒక పక్క పేదోడి కన్నీళ్లు తుడిచే అమ్మ మనస్సు, మరో పక్క తప్పు చేసేవాడిని తన్ని తరిమేసే అన్న మనస్సు. అందుకే మనందరికీ ఆయన అంటే చాలా ఇష్టం. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.